నమస్తే టీవీ 49 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామం వద్ద రోడ్డుపై శివస్వాములు బైఠాయించి ధర్నాకు దిగారు. రుద్రకొండూరులోని గుడికి వెళ్లేందుకు ఒక్కొక్క శివస్వామికి టికెట్ 200 రూపాయలు ఫారెస్ట్ అధికారులు నిర్ణయించడంతో శివస్వాములు ఆగ్రహించి ఆత్మకూరు నంద్యాల రహదారిపై ధర్నాకు దిగారు. రోడ్డుపై వెళ్లే ఇరువైపులా వాహనాలు అధిక సంఖ్యలో స్తంభించి ట్రాఫిక్ సమస్యగా మారింది. సకాలంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరువైపులా సమస్యను పరిష్కరించి శివస్వాములను రుద్రకోడూరు గుడికి వెళ్లేందుకు అనుమతించడంతో శివస్వాములు శాంతించారు. ఆత్మకూరులో ఉన్నటువంటి ఈ రుద్రకోడూరులో వెలిసిన రుద్రకోటీశ్వర స్వామి దర్శనం కోసమని మేము వచ్చాము. శివస్వాములం అందరము. కొందరు 100 కిలోమీటర్ల దూరంలో నుండి వచ్చారు, కొందరు 150 కిలోమీటర్ల దూరం నుండి, కొందరు లోకల్ స్వాములు అందరూ కలిసి వచ్చాము ఇక్కడికి. మేము ఇక్కడికి వచ్చిన ఏడల ప్రతి ఆదివారము ప్రతి సోమవారము స్వాములు పంపించేవాళ్ళు. ఇవాళ మేము అంత దూరం వచ్చిన ఏడల ఏమంటున్నారంటే ఒక ప్రైవేట్ వెహికల్ AP07BW5189 అనే వెహికల్ పెట్టి ఒక స్వామికి 200 రూపాయలు అని చెబుతున్నారు. మేము అంత దూరం నుండి పెట్రోల్ పోసుకొని వచ్చేదాకే మాకు దగ్గర డబ్బులు లేవు సమంగా. మేము 200 పెట్టి ఎలా వెళ్ళాలా గుడికి దర్శనానికి? ఇదే మాట ఒక పేపర్లోనో ఒక టీవీలలోనో లేకపోతే ఒక ఏదో విధంగా చెప్తే మేము రాము. అబ్బో అక్కడ ఖర్చుతో కూడుకునే దర్శనము మన వల్ల కాదు అని మేము అక్కడే ఉండిపోతాము. ఇటువంటి స్వాములము ఎంతమంది స్వాములము భిక్ష టైం అయింది. మేము ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? మాకు రుద్రకోటేశ్వర గుడిలో అన్నదానం ఉంటుంది, ఒకటేసారి దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చాము. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలా? దీనికి పరిష్కారం ఎవరు చూపిస్తారు? మాకి ఎవరు మాకి సరైన సమాధానం ఇవ్వడం లేదు, మా కొరకు స్పందించడం లేదు. డిఎఫ్ గారు స్విచ్ ఆఫ్ చేశారు, ఫోన్ ఎత్తట్లేదు. మా స్వాములందరము దీనికి పరిష్కారం ఎవరు చూపిస్తారు చెప్పండి స్వామి. ఓకే అయిపోయింది.